హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ కానుకగా అంటే జనవరి 1 నుండి రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రభుత్వం ₹10 శుభవార్త ప్రకటించబోతుంది. మహిళలకు ఒకేసారి ₹18,000, అలాగే 2 చీరలు ప్లస్ కొన్ని సరుకులు కూడా న్యూ ఇయర్ కానుకగా ప్రకటించబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఇది నిజంగా అద్భుతమైన శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం కింద జనవరి 1 నుంచి అర్హత ఉన్న ప్రతి మహిళకు నెలకు ₹1,500 అందించనుంది. ఇది ఒకేసారి మాత్రమే కాదు, ప్రతి నెల కొనసాగుతుంది. మొదటి విడతగా జనవరి 1న ఒకేసారి ₹18,000 విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత ప్రతి నెల ₹1,500 మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. లేదంటే కనుక మనకి ఒకేసారి సంవత్సరానికి ₹18,000 విడుదల చేయొచ్చు. ఎందుకంటే ప్రతి నెల ₹1,500 అకౌంట్లో విడుదల చేయాలంటే వెరిఫికేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే ఒకేసారి విడుదల చేయొచ్చు. అంతేకాదు మహిళలకు న్యూ ఇయర్ కానుకగా 2 పట్టు చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో మొన్న నవంబర్లో మహిళలకు ఈ చీరలు పంపిణీ అయితే చేశారు. ఏపీలో కూడా దసరా కానుకగా పంపిణీ చేస్తామని చెప్పారు, కానీ పంపిణీ చేయలేదు. కాబట్టి న్యూ ఇయర్కి పంపిణీ చేసే అవకాశం ఉంది. అలాగే కందిపప్పు, గోధుమ పిండి, పచ్చి శనగలు, నెయ్యి, బెల్లం, చక్కెర ఇలా 7 రకాల సరుకులు కూడా న్యూ ఇయర్ కానుకగా అందించే అవకాశం ఉంది. లేదంటే కనుక సంక్రాంతికైనా ఇవ్వచ్చు. ఈ పథకం డోక్రా మహిళలకే కాదు, అర్హత ఉన్న అన్ని మహిళలకు వర్తిస్తుంది. డోక్రా గ్రూపులో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుంది. కానీ డోక్రా వివోలు, ఏపీఎంలు వంటి ఉద్యోగులకు రాదు. అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు ఉద్యోగస్తులు కావడంతో వారికి ఈ పథకం వర్తించదు. 18 సంవత్సరాలు పూర్తయిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 16 లేదా 17 ఏళ్లకే పెళ్ళైన 18 ఏళ్ళు నిండకపోతే ఇవ్వరు. 60 సంవత్సరాల లోపు ఉండాలి. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. ₹4,000 పెన్షన్ పొందుతున్న వారికి ఈ ₹1,500 అంటే సంవత్సరానికి ₹18,000 వస్తుంది. కానీ ₹6,000 లేదా ₹15,000 పెన్షన్ తీసుకునే వారికి రాదు. అలాగే 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కాకూడదు. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం లేదా పెద్ద ఇల్లు ఉండకూడదు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం ఇప్పటికే ఆధారు, రేషన్ కార్డు, సచివాలయం సర్వేల ద్వారా సేకరించింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే సచివాలయ సిబ్బంది మీ ఆధారు, బ్యాంక్ బుక్ జిరాక్స్ తీసుకుంటారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.